అక్కడ రాజధాని నిర్మాణానికి ఒక దశ, దిశ తెస్తుంది అనుకున్న టైంలో 2019లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. 5 సంవత్సరాల ఆయన పాలనా హయాం సృష్టించిన సైడ్ ఎఫెక్ట్స్ పర్యవసానం 2024లో మళ్ళీ తిరిగి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికార బాధ్యతలు చేపట్టే నాటికి వారసత్వంగా దక్కింది ఏంటయ్యా అంటే 2019కి ముందు ఎక్కడ ఏ భవనాలు ఏ స్థాయిలో ఆగిపోయినాయో అదే స్థాయిలో మళ్ళీ ఈ ప్రభుత్వానికి వారసత్వంగా దక్కాయి. ఈలోగా అక్కడ పెరిగిన అడవిని క్లియర్ చేయడానికి 34 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. అక్కడ కొండ చెలవులు పారాడే పరిస్థితుల్లో ఒక చిట్టడవి పెరిగిపోయింది. అక్కడ బిల్డింగ్లు మొత్తం కూడా మెయింటెనెన్స్ లేకుండా పాకుడు బట్టి గబ్బిలాలు తిరిగే పరిస్థితులు ఆ బిల్డింగులకి పరిస్థితి దిగజారింది. అటువంటి స్థితి నుంచి మళ్ళీ కొత్తగా పదవి బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా అమరావతి పునర్నిర్మాణ సంకల్పం తీసుకొని వారినే మళ్ళీ పిలిచి మళ్ళీ పనులను ప్రారంభింపజేసుకొని 2014-19 మధ్యకాలంలో కేటాయింపులు చేసిన టెండర్ ప్రక్రియలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పనులు ఆపేయించి సాంకేతికంగా ఆ టెండర్లను క్లోజ్ చేయలే. ఇవాళ ఈ కొత్త ప్రభుత్వం మళ్ళీ తిరిగి ఆ పనులు వేరే వాళ్ళకి కేటాయింపు చేయాలి అని అంటే ఆ సాంకేతికపరమైన ఆటంకాలు ఉన్నాయి. వాటిని అన్నింటినీ ఎటువంటి న్యాయ పోరాటాలకి ఆస్కారం కలిగించకుండా నెగోషియేషన్ ద్వారా ఆ న్యాయపరమైన అవరోధాలను తలెత్తకుండా ఈ ప్రభుత్వం ఆ జాగ్రత్తలు తీసుకొని మళ్ళీ తిరిగి టెండర్లు కాల్ఫర్ చేసి ఆ టెండర్లకు కావాల్సిన నిధులు సమీకరించుకొని ఈ టెండర్ ప్రక్రియలు మొదలుపెట్టిన సందర్భంలో 2025లో ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా మరొకసారి అమరావతి పునర్నిర్మాణ సంకల్పం తీసుకున్న సందర్భంలో ఆ రోజున 2028 నాటికి పూర్తి చేస్తామని చెప్పని ఒక టార్గెట్ పెట్టుకున్నారు.